వచ్చిందే 11 స్థానాలు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం కూడా చల్లటం లేదు. వస్తే గతంలో చేసిన తప్పులు ఎత్తి చూపుతారనే భయంతో కుంటి సాకులతో ముఖం చాటేస్తున్నారు. ఇదంతా ప్రజలకు తెలిసిన విషయం. కానీ తమ పార్టీకి ప్రజల్లో ఇంకా బలముందని, తమ ఓటర్లు వేరుగా ఉన్నారనే సజ్జల మాటలు నిజం చేసేలా వైసీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నాయి. అసలు తమ అధినేత ఎక్కడికి వెళితే అక్కడికి జనం తండోపతండాలుగా వస్తున్నారంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. 2 రోజుల వ్యవధిలో జగన్ గురించి సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందనేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. 2 రోజుల క్రితం తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహం రిసెప్షన్ కి వైఎస్ జగన్ హాజరయ్యారు. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. యథాతథంగా సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక కొందరైతే ఐపాక్ ఎలివేషన్స్ తూచా తప్పకుండా పాటించారు. జగనన్న అంటూ కొందరు, దేవుడు అంటూ కొందరు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. కానీ వాస్తవానికి ఈ వేడుక ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. అక్కడికి వెళ్తున్న మార్గం చాలా ఇరుకు. ఆ దారిలో జగన్ వస్తున్నట్లు ముందుగానే వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తెనాలి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో జగన్ రావడంతో జనమంతా ఒకే చోట చేరడంతో వచ్చిన వాళ్ళంతా జగన్ ను చూసేందుకు వచ్చారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆ వేడుకకు పార్టీకి అతీతంగా తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల ప్రజలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ విషయం ఏమాత్రం మింగుడుపడని వైసీపీ నేతలు మంగళగిరిలో జరిగిన ఒక వివాహానికి లోకేష్ వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ కే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని, లోకేష్ ని చూసేందుకు ఎవరూ రాలేదని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వధువు తండ్రి ఓ గ్రామ స్థాయి నాయకుడు. ఆయనకున్న పరిచయాలు అంతంత మాత్రమే. అయినా తన విజయానికి పనిచేసిన నాయకుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుండటంతో హడావిడి లేకుండా వివాహానికి హాజరై లోకేష్ జంటను ఆశీర్వదించి వెళ్లిపోయారు. మరోవైపు ప్రకాశం జిల్లా మేదరమెట్ల వెళ్లాడు జగన్. వైసీపీ ఎంపీ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ వయోభారంతో మృతి చెందారు. దీంతో ఆ పార్థివ దేహానికి జగన్ నివాళి అర్పించారు. ఇందుకోసం తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్తో మేదరమెట్ల చేరుకున్నారు జగన్. ఆ సమయంలో కూడా మేదరమెట్లకు పెద్ద ఎత్తున వచ్చిన జనం కేవలం జగన్ మాత్రమే చూసేందుకు వచ్చారని వైసీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరున్న రాజకీయ నేత. గతంలో ఒంగోలు ఎంపీగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు అటు నెల్లూరు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైవి సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి సోదరి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి. దీంతో బాలినేని అనుచరులు కూడా పెద్ద ఎత్తున మేదరమెట్లలోని వైవి నివాసానికి వచ్చారు. పల్లెటూరు కావడంతో ఇరుకు సందులు. దీనినే తమకు అనుకూలంగా మలుచుకున్న వైసీపీ నేతలు జగన్ ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారని, 9 నెలల కూటమి పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. అక్కడికొచ్చిన సందర్భం ఏంటి, వైసీపీ నేతలు చేస్తున్నదేంటి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చావును కూడా వైసీపీ తన ప్రచారంగా వాడుకుంటోందని విమర్శిస్తున్నారు.